హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ మంది సహాయం అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్డు వేయండి, పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ సహాయం చేయండి అని అడిగే వాళ్ళు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నారు. ఎందుకు అంటే ఆయన ఒక హోప్ని క్రియేట్ చేశారు. 77 సంవత్సరాల మన భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎవరు కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు జస్ట్ వచ్చినటువంటి మొదటి నెల నుంచే అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దాంట్లో చాలా మందికి ఒక మంచి హోప్ కలిగింది. మనకి ఒక మంచి నాయకుడు దొరికాడు, మన కష్టాన్ని వినేటువంటి నాయకుడు దొరికాడు. వినటమే కాదు, ఆ కష్టాన్ని శాశ్వతంగా మనం క్లియర్ చేసేటువంటి ఒక గొప్ప పని కూడా చేస్తున్నాడు. ఇతనికి మనకి ఆ సమస్య తెలియజేస్తే చాలు, ఆయన చూపు ముందు కనిపించినా చెవిలో పడినా చాలు ఆ సమస్య క్లియర్ అవుతుంది అనుకునేటువంటి ఆలోచనకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, నాయకులు అందరూ కూడా వచ్చేసారు. ఆఖరికి ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి చుట్టూకి ఏ ఇష్యూ అయినా సరే, ఇంట్లో ఉండేటువంటి ఇబ్బందుల, పిల్లల చదువుకా, లేదంటే ఏదన్నా వాళ్ళకి ఏదన్నా సహాయం కావాలనుకుంటున్నారో అది, రోడ్లు అయితే ఇంకా ఇన్నని చెప్పలేము, అవి ఇవేని కాదు, ఎంతో మంది ఇండియన్కి సంబంధించినటువంటి వరల్డ్ కప్ అందించిన అంద క్రికెటరాలు, కెప్టెన్ గా ఉన్నటువంటి ఆ అమ్మాయి కావచ్చు, ఒక కానిస్టేబుల్ తన నియామక పత్రాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు చెప్పినటువంటి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నిమిషాల వ్యవధిలోనే చేసినటువంటి పని మనం చూస్తున్నాం. అయితే రీసెంట్ గా ఈ వీడియో కూడా మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, ఒకసారి వినిపిస్తాను చూడండి. ఇది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇదిగోండి, చిన్నపిల్లలు ఇలా ఒక గుంతలో ఉండి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం సార్, పవన్ కళ్యాణ్ సార్, మాకు రోడ్డు వేయండి, దాదాపు 10 కిలోమీటర్ల పైగానే మేము కొండ దిగి ఎక్కవలసి వస్తుంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుకుని నమస్కరిస్తూ, సార్ దయచేసి మాకు రోడ్డు వేయండి అని చెప్పి అడుగుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతకే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వాళ్ళకి అసలు మిగతా సమాజంలో ఉన్నాం అనేటువంటి ఒక గుర్తింపు లభిస్తుందని ఒక మంచి హోప్ కలిగింది. దాని ద్వారానే వాళ్ళు బయటకు వచ్చి ఇలా అడుగుతున్నటువంటిది సోషల్ మీడియాలో. ప్రతిపక్ష పాత్ర ఎలాగ ఉండేటువంటి వాళ్ళైతే వాళ్ళ అధికారంలో ఉండగా ఎలాగో చేయరు. సరే, అక్కడ గెలిచినటువంటి వాళ్ళు కూడా వాళ్ళైనా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళలో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా అయ్యి చట్టసభల్లో, లేదంటే ఎంపీగా అయ్యి చట్టసభలకు వెళ్ళి వాళ్ళ కష్టాలను తీరుస్తాడనేటువంటి ఆలోచనతో వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఏమైపోయారో తెలియదు. కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజలు మాత్రం వాళ్ళు ఎలాగో చేయట్లేదు, ఎంతమందిని పంపించినా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు ఎక్కడెక్కడికో తిరుగుతున్న వ్యాపారాలు చేసుకుంటున్నారు తప్ప మనల్ని ఇలాగే వదిలేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే చాలు, ఇక్కడ గెలవకపోయినా సరే మన ఇంటికి వచ్చి మన కుటుంబ సభ్యుడు మన ఇంట్లో అన్నో తండ్రో ఎలా చూస్తాడో అలా మనల్ని చూసుకుంటూ, మన కష్టం ఏదొచ్చినా సరే కాలికి ముళ్ళు గుచ్చుకుంటుందని కూడా ఆయన చెప్పులు పంపించినటువంటి వ్యక్తి. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే, ఆఖరికి ఆయన ఇంట్లో పండించినటువంటి మామిడి పళ్ళను కూడా ఒక కుటుంబ సభ్యుడు పంపించినట్టుగా, ఒక ఇంట్లో ఒక కుటుంబం, ఒక అన్న తండ్రో లేదంటే ఇంట్లో వాళ్ళు పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు. ఎంతమంది అయినా కూడా ఇలాంటి సమస్యను తీర్చేటువంటి ఆలోచన కూడా ఎవరు చేయలే. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంట్లో కరెంట్ వచ్చింది, అసలు నిజంగా తాగటానికి మంచినీళ్ళు వచ్చాయి. అసలు ఆ నీళ్ల గురించి అయితే నేను స్వయంగా చాలా మందితో విన్నా. వర్షాకాలం వస్తుందంటే మాకు భయం వేసేసేది బాబు, ఇలా కనీసం ఒక వాటర్ మేము ఇక్కడ మాకెక్కడ ప్యూరిఫైడ్ వాటర్ దొరకవు, ఆ వాటరే తాగాలి, తాగకుండా ఉండలేం, బ్రతకలేం, తాగుతాం, మళ్ళీ అనారోగ్య బారిన పడతాం. అయినా సరే ఎంతోమంది ప్రాణాలు పోయినా సరే మేము అదే పరిస్థితి. మాకు అసలు కరెంటు వస్తుందని కూడా మేము కల్లో కూడా ఊహించుకోలేనటువంటి పరిస్థితికి కొన్ని గ్రామాలు ఉన్నాయని చెప్పారు. అయినా సరే వాటికి కరెంట్ ఇవ్వడం, మాకు 20 కుటుంబాలే ఉన్నాయ్యా, మీకోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేస్తామేంటి, ఏదో ఇదిగో 10,000 పెట్టుకో, ఇంకేం మాట్లాడకెళ్ళు, మాట్లాడకుండా ఉండటం కోసం అలా చేసేవాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 10 మందికి 10 కోట్లైనా సరే ఖర్చు పెట్టండి, స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలి అని చెప్పి 77 సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు ఇచ్చాడు.
ఇంతకీ ఈ వీడియో అంతా వైరల్ అయిన తర్వాత అసలు విషయం ఏంటి మనం కూడా చేసుకున్నాం. అసలు ఏంటి అని నేను కూడా చూస్తే ఇదిగోండి, ఇప్పటికే దానికి సంబంధించి ఒకసారి చూడండి. దుబ్బగుట్ట నుండి పల్లప దుగుండ వరకు కూడా దారాపతి పంచాయతీ ఎస్కోట మండలం పరిధిలో 6.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద 4.89 కోట్ల రూపాయలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేశారట. మొత్తం రహదారి 4.36 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గుండా వెళుతున్నందున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అటవీ శాఖ మంత్రికి దీనికి సంబంధించి పర్మిషన్స్ అడిగారు. వాళ్ళు కూడా అనుమతులు తీసుకొచ్చారు. ప్రస్తుతం అడవి భూమి వినియోగానికి పరిహారంగా ప్రభుత్వం అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి భూమి ఇచ్చేందుకు వాళ్ళు కూడా ఒప్పుకున్నారంటే రెండు ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా. రెండో దశ అనుమతుల కోసం 2 రోజుల్లో పూర్తి కానుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రోడ్డు నిర్మాణం పూర్తి కానుంది. ఈ రహదారి ద్వారా ప్రత్యక్షంగా రాయపాలెం పల్లప దుగుండ అనేటువంటి దానికి 282 మంది, పరోక్షంగా దారాపతి 122, కురిడి 214, పొర్ల 125 గ్రామాలకు చెందినటువంటి మొత్తానికి 762 మంది కోసం మంజూరు చేశారట. దీనికి సంబంధించి 4 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు అంటే ఇదే కారణం. 19 మంది కోసం మీరు రాయపాలానికి రోడ్ వేయాలయ్యా. ఇదిగోండి 280 మంది ఉన్నారు, మీకోసం రోడ్డు వేయాలయ్యా ఎలా? లేదా 120 మంది ఉన్నారు, లేదా 200 మంది ఉన్నారు, 125 మంది ఉన్నారు, మీకోసం రోడ్లు వేయాలా? ఏదోలే తీసుకో, వచ్చినప్పుడు చూస్తాలే అంటారు. ఎలక్షన్స్ ఓట్లు వేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం, అడగడానికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఏపిచ్చేస్తా, నీకెందుకు, నాది బాధ్యత, లేకపోతే నేను మళ్ళీ రాను అంటారు. ఈసారి అవ్వలేదు, మనకి బడ్జెట్ లేదంట, కొన్ని కుదరలేదంట, అనుమతులు ఇవ్వట్లేదంట, కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాళ్ళు ఇవ్వట్లేదంట, వాళ్ళు ఇస్తే వీళ్ళు ఇవ్వట్లేదంట, ఏదో ఒకటి పెట్టేసి ఆపేశారని చెప్పి చెప్పటం. నేను వచ్చి రాగానే నేను ఇదే పని చేస్తాను, ఇదిగో ఈ 10,000 పట్టుకో, నీకెందుకు, ఇంకేం మాట్లాడక అని చెప్పి ఆ చెత్త అవి కొట్టించేసుకుని మెల్లగా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోండి ఇంకా అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి ఆయన సాన్నిహిత్యం కాబట్టే ఇలా చిన్నోళ్ళ పెద్దోళ్ళ ఎవరు ఏంటి అని అడగట్లా. అక్కడ 100 మంది ఉన్నాయి చూసారా, 19 మంది ఉన్నటువంటి గ్రామానికి కూడా 19 మంది. మీరు ఆలోచించండి, ఒక కుటుంబం నాకు తెలిసి అక్కడ ఉంది. ఆ ఒక్క కుటుంబం కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు అంటే ఇది కదా అసలు సిసలైనటువంటి గ్రామ స్వరాజ్యం అంటే, ఇది కదా అసలు సిసలైనటువంటి స్వతంత్ర ఫలాలు అంటే అనేది నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయండి.